గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మా బాబుని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను మేడం. ఓకే మేడం, మీ బాబుకి టెస్ట్ పెడతాము. దాన్ని బట్టి ఏ క్లాస్కి ఎలిజిబుల్ అవుతాడో చూద్దాం మేడం. ఓకే మేడం. సత్య మేడం, బాబుని తీసుకెళ్ళి టెస్ట్ పెట్టండి. ఓకే మేడం. చూడండి మేడం, మీ బాబుకి ఫస్ట్ క్లాస్ కూడా ఎలిజిబుల్ అవ్వలేదు. బేసిక్స్ ఏమీ రాలేదండి. ఇలాంటి వాళ్ళు మా స్కూల్లో జాయిన్ చేసుకోం మేడం. మీరు అలా అంటే ఎలా మేడం? ఇక్కడ బాగా చెప్తారనే కదా తీసుకొచ్చాను. ఇప్పుడు మీరేమో ఇలా అంటున్నారు. మేడం చూడండి, బేసిక్స్ ఏమి రాని వాళ్ళు మా స్కూల్లో జాయిన్ చేసుకోమండి. బాగా చదివిన వాళ్ళు మాత్రమే జాయిన్ చేసుకోండి. ఓకే మేడం. దగ్గరలో స్కూల్ అంటే ఏముంది? శ్రీశాంతి నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి మేడం. మా అబ్బాయిని మీ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. ఓకే మేడం. ఫస్ట్ టెస్ట్ పెట్టి ఫస్ట్ క్లాస్కి ఎలిజిబుల్ అవుతే జాయిన్ చేసుకుందాం మేడం. ఓకే మేడం. చూడండి మేడం, మీ అబ్బాయికి మినిమం బేసిక్స్ కూడా ఏమీ రాలేదు. అయినా ఏం పర్వాలేదు మేడం, మన శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసుకుంటాం మేడం. ఏమీ రాని స్టూడెంట్స్ని టాలెంట్స్ కూడా మెరిట్ స్టూడెంట్లా తీర్చిదిద్దాం మేడం. మీ అబ్బాయిని కూడా మెరిట్ స్టూడెంట్ లాగా తీర్చిదిద్దే బాధ్యత మాది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. బాగున్నారా నవ్య గారు? బాగున్నాను జ్యోతి గారు, మీరు బాగున్నారా? బాగున్నానండి. రెడీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అదేంటి, బాబుని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇందుకు ముందు తీసుకెళ్తే జాయిన్ చేసుకోమన్నట్టున్నారు. అవునండి, అప్పుడైతే బాబుకి ఏమీ రావు, కానీ ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాడు, అందుకని చెప్పి జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాను. మీ బాబుది యూట్యూబ్ లో వీడియోస్ చూసాను. సెమినార్స్ బాగా చెప్తున్నాడు, లెసన్ టీచింగ్ బాగుంది, యాంకరింగ్ బాగా చేస్తున్నాడు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు మార్చడం, అందులోనే ఉంచొచ్చుగా. అదేంటి అంటే, మా బ్రదర్ అన్నారు ఈ స్కూల్లోనే ఇంత బాగా చదువుతున్నాడు కదా, ఇంకా పెద్ద స్కూల్ అయితే బాగా చదువుతాడని. నా ఆలోచన కూడా అదే, అంటే ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు కదా, ఇంకా పెద్ద స్కూల్ అయితే ఇంకా బాగుంటది అని చెప్పి. అయ్యో ఎందుకండి నవ్వుతున్నారు? మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఒక పేషెంట్ పెద్ద కోఆపరేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ అన్నారంట, ముందు చిన్న హాస్పిటల్కి వెళ్ళి రోగం అంతా నయమైన తర్వాత రండి, నేను టెస్టులు చేసి అడ్మిట్ చేసుకుంటాను అన్నట్టుంది. రోగం అంతా నయమైపోయిన తర్వాత డాక్టర్ చేసేది ఏముంది? మీరు అన్నదేంటో నాకు అర్థం కాలేదండి, సరిగ్గా చెప్పండి. నేను ఏమంటున్నానంటే, ముందు కార్పొరేట్ స్కూల్కి తీసుకువెళ్తే అక్కడ జాయిన్ చేసుకోమని పంపించేశారు. కానీ శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మాత్రం జాయిన్ చేసుకొని వీడికి బేసిక్స్ నుంచి అన్నీ నేర్పించి ఇంతగా ఇంప్రూవ్ చేశారు. కొద్ది రోజుల్లోనే ఇంతగా ఇంప్రూవ్ అయ్యాడంటే అక్కడే ఉంచితే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు కదా. అంతే అంటారా? అంటే నా ఊహల్లో నేను ఎప్పుడు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకున్నాను, కానీ మీరు చెప్పిన విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదండి. సరే, నేను శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి యూట్యూబ్ ఛానల్ అంతా చెక్ చేశాను. మీ పిల్లవాడే కాకుండా అక్కడ చదువుతున్న ప్రతి పిల్లవాడి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నారు. అందరి చేత యాక్టివిటీస్ చేపిస్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ మొత్తం యాక్టివిటీ బేస్డ్లోనే ఉంటుంది, ప్రాక్టికల్ గానే ఉంటుంది. అందువల్ల పిల్లలు స్ట్రెస్ లేకుండా, ప్రెజర్ లేకుండా చదవగలుగుతున్నారు. అవును నిజమే. ఇంతలా ఇంప్రూవ్ చేసిన శ్రీ శాంతినికేతన్ స్కూల్ అని మా బాబుని కూడా ఉంచుతాను. మీరు కూడా మీ పిల్లల్ని శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ చేయండి.